అన్న నమస్తే అన్న. హాయ్ అన్న చెప్పండి, ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా వార్ 2 టీజర్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఎలా అనిపించింది? టీజర్ చూసారా? ఎలా అనిపించింది? నెక్స్ట్ లెవెల్లో ఉంది. అంటే రెండు సింహాలు కొట్టుకుంటే ఎట్లుంటాయి లాస్ట్ ఎండింగ్ లో, సో అట్లా అనిపించింది. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, బాగా చూపిస్తారని తెలుసు కానీ ఇది మాత్రం ఇద్దరికి అంటే హృతిక్ రోషన్ కి ఎన్టీఆర్ కి మంచి తగ్గ ఫోర్ ఉంటది. సో అసలు ఎన్టీఆర్ డైలాగ్స్ ఉన్నాయి కదా, సో నువ్వు ఎంత మంచి ఏజెంట్ అయినా ఇప్పుడు నేను వచ్చినా నువ్వు ఇప్పుడు కాదు అని చెప్పే డైలాగ్, అంటే మొత్తం ఒక చేజ్ అయితే నడుస్తుంది ఇద్దరి మధ్యన. సో ఆ చేజ్ ఎలా ఉంటది, ఎన్ని యాక్షన్ సీన్స్ ఉంటది అనేది మూవీలో చూస్తే అర్థమైంది. బాగుందన్న. అంటే అసలు ఈ కాంబినేషన్ సెట్ అయిద్దా, ఎట్లుంటది ఇద్దరిని ఒక స్క్రీన్ మీద చూస్తా అనుకున్నా, బట్ నాకు చూసాక మాత్రం ఫుల్ నమ్మకం వచ్చింది. ఇంకా ఉన్న రికార్డ్స్ అన్ని కొట్టేస్తాము ఒక రేంజ్ లో. ఈ టీజర్ లో ఒక డైలాగ్ వాడడం జరిగింది, నా పేరు మీకు నా గురించి మీకు తెలియదు, మీ గురించి నాకు బాగా తెలుసు, ఇక్కడ నుంచి నా గురించి తెలుసుకుంటారని. అంటే సింబాలిక్ గా బాలీవుడ్ కి వార్నింగ్ ఇస్తున్నట్టు అనుకోవచ్చాను. బాలీవుడ్ కి మొత్తం యూనివర్సల్ కి వార్నింగ్. ఎందుకంటే మొన్న RRR తో చూపించిండు, దేవర అయిపోయింది. ఇప్పుడు బాలీవుడ్ ఆ ఇద్దరు కాంబినేషన్ లో ఉన్నప్పుడు మనోడు డామినేషన్ ఎట్లా ఉంటదని సింబాల్ గా చెప్పిండు అనమాట. సో తెలుసు కదా ఎన్టీఆర్ యాక్టింగ్ ఎట్లుంటుందో, ఎవరు వణికిరారు ఆయన కింద. సో హృతిక్ రోషన్ ఎన్ని యాక్షన్ సీక్వెన్స్ చేసినా సో మనోడు ఆ యాక్టింగ్ వేరే ఉంటది కదా, సో అక్కడ కొంచెం ఎన్టీఆర్ పైన కనపడతాడు అట్లా. అన్న ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా కరెక్ట్ 11 గంటలకు రిలీజ్ చేశారు. దీన్ని బట్టి తెలుగు వాళ్ళు కూడా నేర్చుకోవాలా? అంటే కరెక్ట్ టైం కి రిలీజ్ చేయడం ఎలా చూడొచ్చు అంటారు? అంటే చాలా టీజర్లు మనకు చెప్పిన టైంకి రావు, బట్ ఇది మాత్రం చెప్పిన టైంకి వచ్చింది. దట్ ఈస్ ఏమంటారు, పంక్చువాలిటీ అంటారు కదా, అన్న టైంకి ఏదైనా చేస్తారు అన్నమాట ఎన్టీఆర్. అట్లా అన్న ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేయడం ఎలా చూడొచ్చు అంటే, ఎందుకంటే ఒక పోస్టర్ అనుకుంటే ఒక పోస్టర్ రిలీజ్ చేయొచ్చు. యాక్చువల్ గా నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే డ్రాగన్ నుంచి ఏదైనా వస్తుందేమో ఎక్స్పెక్ట్ చేసిన, బట్ అంటే మనకి వాటు ఆల్రెడీ August 14 మూవీ వస్తుంది ఎన్టీఆర్ చెప్పేసింది కాబట్టి, సో ప్రశాంత్ నీల్ ఏదైనా వదులుతాడేమో అని చూసిన, అది కొంచెం డిసప్పాయింట్, బట్ ఓకే. ఇది సో ఇప్పుడు ప్రశాంత్ నీల్కి మనం చెప్పదలుచుకున్నారా, మనం వార్నింగ్ ఇవ్వదలుచుకున్నా యాజ్ ఎన్టీఆర్ అభిమానిగా? వార్నింగ్ ఏం లేదు, ఎన్టీఆర్ పోస్టర్స్ ఎట్లుండాలంటే ఒక్కొక్కటి గుచ్చ పడిపోవాలి, అట్లుండాలి పోస్టర్ అంతే. అది అన్న ఒక వైపు అభిమానిస్తూనే మరోవైపు కొంతమంది కామెంట్స్ పెడతారు, ఎన్టీఆర్ అన్న హీరో అయ్యి ఉండి ఇట్లా ఈ విలన్ క్యారెక్టర్ చేయడం అవసరమా అని చాలా మంది సొంత ఫ్యాన్స్ చాలా బాధపడతారు. ఎలా దాని గురించి ఏం చెప్పదలుచుకున్నారు? మనం విలన్ క్యారెక్టర్ ఎట్లా జడ్జ్ చేస్తాం సినిమాలో? ఎందుకంటే ఒక ప్యాన్ అని హీరోని సో ఆపోజిట్ హృతిక్ రోషన్ పెట్టినంటే ఆబ్వియస్ గా విలన్ క్యారెక్టర్ అయి ఉండదు డెఫినెట్ గా. సో నెగిటివ్ షేడ్ చూపిస్తాడేమో, బట్ ఎండ్ ఆఫ్ ద మూవీ వచ్చేసరికి ఇద్దరు పాజిటివ్ అయిపోతారు. అట్లా విలన్ క్యారెక్టర్ ఏముండదు. అంటే ఎలా అనిపించింది అన్న లైక్ ఫైట్ సీన్స్ కానీ? ఎందుకంటే చాలా మంది కూడా హృతిక్ రోషన్ డామినేషన్ ఎక్కువ అయిపోయింది, అంటే అసలు ఈ ఎన్టీఆర్ అన్న హృతిక్ రోషన్ చేతుల్లో దెబ్బలు తినడం ఏంది అని చాలా మంది కూడా అంటున్నారు. సో దాని గురించి ఏం చెప్పదలుచుకున్నారు? అట్లే ఉండదు, ఎన్టీఆర్ కూడా కొట్టిండు కదా. కాకపోతే మనకి ఏంటంటే ఫోకస్ ఎంతసేపు ఉన్న యాక్షన్ పార్ట్ అనేది ఫస్ట్ హృతిక్ రోషన్ చూస్తాం కాబట్టి, అంటే మనోళ్ళు బొక్కలు ఎత్తడానికి ఫస్ట్ చూస్తారు అనమాట. అలా మనోడు దెబ్బ కొట్టిండా మనోడు కొట్టిండా అని అట్లే ఉండదు, ఇద్దరికి ఈక్వల్ గా ఉంటది, ఖచ్చితంగా దుమ్ములు వేసిపోద్ది. ఓవరాల్ మీకు ఎలా అనిపించింది టీచర్? బాగుందన్న, నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. క్రాక్. సో దేవరం మించి ఉంటుంది అంటారా? మించే ఉంటది, బరాబర్ మించే ఉంటది. అక్కడ అంటే ఇప్పుడు మామూలుగా బాలీవుడ్ లో ఫస్ట్ హృతిక్ రోషన్ కోసం చూస్తారు కదా, సో బయటకు వచ్చినాక ఎన్టీఆర్ కి ఫిదా అయిపోతారు. అది అప్పుడు రామ్ చరణ్ ఎన్టీఆర్ ది గొడవ అంటే ఫ్యాన్స్ గొడవలు నడిచేది, ఇప్పుడు ఎన్టీఆర్ వర్సెస్ హృతిక్ రోషన్ గొడవలు నడిచాయట. అది అంటే అక్కడ హిందీ వాళ్ళు ఇక్కడ తెలుగు వాళ్ళు అట్లేం కొట్టుకోరు నాకు తెలిసి, చూస్తారు. కాకపోతే మావాడు ఎక్కువ అని చూస్తారు. మూవీ చూసినాక తెలుస్తుంది ఇక కొట్టుకోవడం ఎట్లుండదండి. అట్లా అన్న మన ఎన్టీఆర్ అన్న ఫస్ట్ టైం బాలీవుడ్ లో యాక్ట్ చేస్తున్నాడు. సో ఎలా అనిపించింది? నాకు తెలుగు బాలీవుడ్ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు అని అంటారు, దాని చేయని చెప్పదు. అంటే మన సత్తా ఏందో తెలిసినాక వాళ్ళే పిలిపించుకుని మరీ చేస్తారు. నెక్స్ట్ ఇంకే వాళ్ళు ఉండరు, మొత్తం మనోళ్ళే చేస్తారు అక్కడ కూడా. అట్లా అది. అండ్ ఇంకో వర్గం ఏంటంటే ఇదే హృతిక్ రోషన్ కి SS రాజమౌళి డైరెక్షన్ చేస్తుంటే ఇంకా వేరేలా ఉంటుందని అంటారు. నిజంగా ఇదే కాంపౌండ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న ఫ్యూచర్ లో? SS రాజమౌళి పర్టికులర్ హీరో అని చెప్పండి, ఎవరిని పెట్టినా సూపర్ హీరోని చేసేస్తారు వాళ్ళని. రాజమౌళి అవ్వచ్చు, ఈ కావచ్చు, సునీల్ అవ్వచ్చు, ఎవరినైనా సూపర్ హీరోని చేసేస్తారు ఆయన. హృతిక్ రోషన్ ఉండాల్సిన అవసరం లేదు అక్కడ, ఎవరినున్నా చేస్తారు ఆయన. మరి నిజంగానే మీరు హ్యాపీ ఫీల్ అవుతారా టీజర్ వచ్చిన తర్వాత? ఎన్టీఆర్ అభిమానిగా ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా వచ్చినటువంటి వార్ 2 టీజర్ మీకు సంతోషం కలిగించిందా? నాకైతే చాలా 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 బాగా నచ్చింది. అండ్ ఇంకా వెయిట్ చేస్తున్న ట్రైలర్ కోసం. అండ్ August 14 బాక్స్ బద్దలే. ఓకే అంతే.